నేడు ప్రపంచ క్వాంటమ్ డే. ఈ సందర్భంగా ఒక కీలకమైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. ఇవాళ రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్స్ టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఎస్ఎంఆర్ యూనివర్సిటీ వేదికగా మేధా టవర్స్లో నూతన క్వాంటమ్ బెడ్స్కు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో ఏపీ నుంచి నూతన టెక్ శకనం ప్రారంభం కాబోతోంది. స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్స్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తుండగా హార్డ్వేర్ తయారీ రంగంలో ఒక కీలకమైన మలుపు కాబోతోంది. ఈ కార్యక్రమానికి 1.5 లక్షల మందికి పైగా విద్యార్థులు వీక్షించేలా అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, ఈరోజు క్వాంటమ్ డే, దీని సందర్భంగా అమరావతి వేదికగా పెద్ద ఎత్తున క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ రంగంలోని కీలకమైన అడుగు వేయబోతోంది కూటమి ప్రభుత్వం. స్వదేశీ టెక్నాలజీతో రిఫరెన్స్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకా ఏంటి అప్డేట్స్? ఏదైతే నేడు ప్రపంచ క్వాంటమ్ డేగా పురస్కరించుకొని దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా నేడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అదేవిధంగా గన్నవరంలోని మేధా టవర్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేరు క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అయితే ప్రధానంగా అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం ఏదైతే క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శకంలో ఒక నూతన అధ్యాయానికైతే నాంది పడనుంది. దీంతో పాటు గన్నవరం మేధా టవర్స్ లో ఏదైతే రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటవుతున్న 1S1Q పేరిట రెండు వేరు క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఏదైతే ఫెసిలిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించబోతున్నారు. అయితే దీంతో ఏదైతే దేశవ్యాప్తంగా క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా అయితే ఏపీ అవతరించబోతుంది. అదేవిధంగా దేశీయంగా తయారైన క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యాన్ని అయితే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి రానుంది. ఈ నేపథ్యంలోనే మేధా టవర్స్, అదేవిధంగా క్యూబిట్ సంస్థతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటమ్ హార్డ్వేర్ తయారీలో కీలకంగా కానుంది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ హార్డ్వేర్ పరికరాలన్నింటినీ కూడా సప్లై చేయడానికి మరింత కీలకం కానుంది. అయితే ఈ రెండు చోట్ల ఏవైతే -273 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో పనిచేసే విధంగా మినీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లు ఈ క్వాంటమ్ ఉపకరణాల పరీక్షించేలాగా తోడ్పాటు అందిస్తున్నాయి. అయితే క్వాంటమ్ కంప్యూటర్ లో ఏవైతే పరికరాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధనలు, అదేవిధంగా విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్ ను ఏదైతే ఫెసిలిటీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఏర్పాటు చేసిన రెండు క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను పూర్తిగా స్వదేశీయంలో తయారయ్యే పరికరాలను కూడా వినియోగించుకునేలాగా ఈ మేధా టవర్స్ లో కూడా క్యూబిట్ సంస్థ ఒక 1Q పేరిట ఈ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్ ని అయితే ఏర్పాటు చేసింది. దీంతో ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పేరిట చేసిన ఈ సూపర్ కండక్టింగ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్మించిన తర్వాత వీటన్నిటి నుంచి కూడా వచ్చే ఏవైతే ఉన్నాయో వీటిని ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే సైన్స్, డిఆర్డిఓ లాంటి సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి. అయితే దేశంలోనే తొలిసారి ఏర్పాటైన ఈ టెస్ట్ బెడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు, శాస్త్రవేత్తలు, ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ ప్రతినిధులు, మొత్తంగా రీసెర్చ్ స్కాలర్స్, నిపుణులు హాజరవుతున్నారు. ఏపీలో వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా 1.5 లక్షల మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించేలాగా ఏర్పాట్లు అయితే చేపట్టారు. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ లో ఏవైతే ఈ క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ యువతకు సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నేపథ్యంలో ఏదైతే నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ క్వాంటమ్ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ద్వారా నిరుద్యోగ యువతకైతే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా అయితే ముందుకు వెళ్ళబోతుంది. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు రాబోతున్నట్టుగా కూడా నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.